కొయ్యలగూడెం మండలం కన్నాపురం ఫారెస్ట్ రేంజ్ కృష్ణకుమారికి వచ్చిన సమాచారం మేరకు రాజవరం వైపు నుంచి కొయ్యలగూడెంకు అక్రమంగా తరలిస్తున్న కలపను ఆమె అడ్డుకున్నారు. కొయ్యలగూడెం మండలం పొంగుటూరు గ్రామ నయారా బంక్ సమీపంలో ఏపీ 39 TM 3517 బొలెరో వాహనంలో అక్రమంగా కలపను తరలిస్తూ ఉండగా ఆమె వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. దీంతో డ్రైవర్ పొంతనలేని సమాధానం చెబుతూ ఉండటంతో వాహనపైనున్న టార్పల్ను తొలగించి తనిఖీ చేయగా వాహనం నిండా అక్రమ కలప ఉన్నట్లు ఆమె గుర్తించి వాహనాన్ని సీజ్ చేశారు. వాహనంలో కలపను స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తులపైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆవిడ. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ పే తిరంగా కార్యక్రమంలో భాగంగా పెనుకొండలో చేనేత జౌళి శాఖ మంత్రి సవిత జాతీయ జెండాను ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాంధీ సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు విద్యార్థులతో కలిసి త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి పౌరుడు ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశం పట్ల గౌరవాన్ని చూపాలి అని తెలిపారు. ప్రజలందరూ చేనేత వస్త్రాలు ధరించి స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకోవాలి అని ఆమె పిలుపునిచ్చారు. హిందువులకు మద్దతుగా ఈరోజు రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినుతుల శశిధర్ పాల్గొని మాట్లాడుతూ బంగ్లాదేశ్లో ఇస్లామిక్ మతోన్మాద జిహాద్ కారణంగా జరుగుతున్న హిందువుల హత్యలను, అత్యాచారాలను, దేవాలయాలు మరియు హిందువుల ఆస్తుల ధ్వంసాన్ని యావత్ ప్రపంచం ముక్త కంఠంతో ఖండించాలి అని, ఈ సంక్షోభ సమయంలో భారతీయ సమాజం బంగ్లాదేశ్ హిందువుల పక్షాన నిలబడాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం బంగ్లాదేశ్లోని హిందువులను కాపాడడానికి భారత ప్రభుత్వం అవసరమైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలి అని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం చేసి భారత రాష్ట్రపతికి మరియు ప్రధానమంత్రికి పంపుతున్నట్లు తెలిపింది. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు రామారావు, శ్రీనాథ్, ప్రదీప్, నరేష్, నగేష్, విజయ్ రాథోడ్, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు. అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ల మధ్య ఆత్మీయత, అనుబంధానికి, ప్రేమానురాగాలకు ప్రతీకైన రక్షాబంధన్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్ పట్టణంలోని ఈశ్వరీయ బ్రహ్మకుమారి ఓం శాంతి నిలయంలో బుధవారం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓం శాంతి నిర్వాహకులు ప్రతి ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం సైతం ముందస్తుగానే వేడుకలను జరిపారు. ఈ కార్యక్రమానికి తరలివచ్చిన ప్రముఖులు, పట్టణవాసులకు ఓం శాంతి నిర్వాహకురాలు రేవతి నేతృత్వంలో బ్రహ్మకుమారిలు రాఖీలు కట్టి ప్రసాదాల వితరణ చేశారు.